బ్రేకింగ్ న్యూస్ ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని నిర్ణయించారు. ఇందుకోసం పార్టీ కమిటీలను వేయనున్నారు. కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి 400 మంది కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేసేలా కేసీఆర్ దిశా నిర్దేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికలకు కాడను సిద్ధం చేసేలా వ్యూహరచన చేశారు. ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేయగా ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించే యోచనలో ఉన్నారు కేసీఆర్. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించాలని వ్యూహరచన చేస్తున్నారు గులాబీ దళాధిపతి. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. అయితే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరపాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. అయితే దీనికి విస్తృత స్థాయి సమావేశానికి 400 మంది పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు హాజరైన పరిస్థితి. అయితే మొత్తంగా సిల్వర్ జూబ్లీకి సంబంధించిన ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని అయితే కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావుకు కూడా బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ కేసీఆర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. భవిష్యత్తు బీఆర్ఎస్ 100% బీఆర్ఎస్ నెక్స్ట్ టైం గెలుస్తుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా అయితే పార్టీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఘనంగా నిర్వహించాలని అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి నాయకులకు దిశానిర్దేశం కూడా కేసీఆర్ చేస్తున్నారు. ఏడాది పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండకట్టాలంటూ కూడా పార్టీ నేతలకు పిలుపునిచ్చిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా అయితే కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశానికి 400 మంది హాజరయ్యారు. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. సిల్వర్ జూబ్లీకి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ఆయన సూచనలు చేసిన పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి సంబంధించి సిల్వర్ జూబ్లీకి సంబంధించిన ఉత్సవాలకు ఏర్పాట్లకు సంబంధించి కేసీఆర్ అయితే దిశానిర్దేశం చేస్తున్నారు నాయకులకు. దానికి సంబంధించిన కమిటీలకు కూడా హరీష్ రావును అయితే నాయకునిగా నియమించిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసుదేవ్ సిద్ధంగా ఉన్నారు. వాసు, ప్రస్తుత ఏదైతే బీఆర్ఎస్ భవన్ లో జరుగుతున్నటువంటి కేసీఆర్ విస్తృత సమావేశానికి సంబంధించి కూడా 400 మంది హాజరయ్యారు. ఈ సమావేశం కూడా మరికొద్ది క్షణాల్లో ముగుస్తుంది. అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ పెట్టాలి. ఎందుకంటే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పార్టీల కమిటీలు వేయాలి. ఆ కమిటీలకు హరీష్ రావుని బాధ్యులుగా ఉండాలంటూ కూడా ఆయన నియమించినట్టుగా తెలుస్తుంది. ఇక పార్టీ నేతలపై కేసీఆర్ సీరియస్ కూడా అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యానికి సంబంధించి కూడా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు పార్టీ పైన అన్న అంశాన్ని ఆయన లేవనెత్తారు. మరొక 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు అన్న విషయాన్ని ప్రచారం చేయడం సరైనది కాదు అంటున్నారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అయితే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా 100% మళ్ళీ అధికారంలోకి వస్తాం, ప్రజల కోసం పార్టీ నేతలు పనిచేయాలి. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అంటే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఈ యొక్క సభ్యత్వ నమోదులు ఏప్రిల్ 10 నుంచి ఉండాలని కూడా ఆయన చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సభ్యత్వ నమోదు చేయాలన్నారు. ఇక అదే రోజు ఏప్రిల్ 10న బీఆర్ఎస్ సన్నాహక సమావేశం, పార్టీ ప్లీనరీకి సంబంధించి ఒక సన్నాహక సమావేశాన్ని కూడా నిర్వహించుకోవాలని కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీదైతే ప్రస్తుతం సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. చరిత్రలో భాగస్వామిగా అయ్యే అవకాశం మీ అందరికీ దక్కింది అన్న అంశాన్ని, ఎందుకంటే తెలంగాణ చరిత్రకు సంబంధించి ఒక బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే అవకాశం దక్కింది. పార్టీ నాయకులు త్వరలో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. మొత్తంగా ఈ యొక్క సమావేశానికి సంబంధించి గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ పూర్తి స్థాయిలో కూడా రూపొందించినట్టుగా మనకు సమాచారం అంతా. వాసు, తెలంగాణ జాగృతికి సంబంధించి కేసీఆర్ ఏం మాట్లాడారు, దానికి సంబంధించిన ఇన్ఫో ఉందా?
ఎస్, తెలంగాణ జాగృతికి సంబంధించి రిజర్వేషన్ల విషయంలో పార్టీ సమూల మార్పులు ఉంటాయి. డీలిమిటేషన్ లో 160 స్థానాలు కాబోతా ఉన్నాయి కాబట్టి మహిళలకు 53 సీట్లు కేటాయిస్తాం, త్వరలో మహిళా అధ్యక్షురాల్ని కూడా నియమిస్తామంటూ కూడా ఆయన తెలంగాణ జాగృతిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అదే దానికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలో ఆ జాగృతి నిర్ణయిస్తుందంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అంటే 53 సీట్ల విషయానికి సంబంధించి మహిళలకు పెద్ద ఎత్తున కూడా మేము టికెట్లు కేటాయించబోతున్నాం. డీలిమిటేషన్ లో 160 స్థానాలు, తెలంగాణ రాష్ట్రంలో 160 స్థానాలు కాబోతున్న విషయాన్ని ఆయన తెలంగాణ జాగృతిని ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి అధ్యక్షురాలుగా ఎవరిని నియమిస్తారు, దానికి సంబంధించి 53 సీట్ల కేటాయింపు చేస్తామని ఆయన ఒక ప్రకటన చేశారు. ఇక మైనార్టీల విషయంలో కూడా ఆయన ఇదే అంశాన్ని కూడా లేవనెత్తారు. సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్ అంటూ కూడా వ్యాఖ్యానించారు. జాగృతి విషయానికి వచ్చేసి ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా కేటీఆర్ తో సమానంగా కవిత కూడా జిల్లాల పర్యటనలు, సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి అంటే కేసీఆర్ ఆదేశాల మేరకే కవిత ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ రోజు కేసీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి ఉద్దేశించి మాత్రం స్పష్టమవుతోంది. మరి కాసేపట్లోనే సమావేశం ముగుస్తుంది. ఇంకా ఎలాంటి అంశాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? కమిటీలకు ఇన్ఛార్జ్ గా హరీష్ రావుని నియమించడానికి గల ఆంతర్యం ఏమంటారు? ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు కేటీఆర్ అంతా తానే కూడా అనేక సభలు, సమావేశాలు ఇటీవల కాలంలో కూడా ముఖ్యమంత్రి జిల్లాలో 2 సభలు పెట్టి అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంటే ఎంపీ ఎలక్షన్ లో ఓడిపోవడానికి కావచ్చు, రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు నిలుపలేక పోయినటువంటి పరిస్థితి కూడా అంటే పార్టీ ఇంత దయనీయ స్థితికి దిగజారడానికి కారణం ఎవరు అని పక్కన పెడితే, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేటీఆర్ఏ తన భుజస్కంధాలపై పార్టీని తీసుకొని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుందని చెప్తున్నారు. కానీ పార్టీ మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా బలోపేతం కాలేదు. చాలా ఎందుకంటే పార్టీ నేతలే పార్టీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నటువంటి వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు. అంటే పార్టీని కంట్రోల్ చేయలేకపోయారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, మరికొంతమంది చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో హరీష్ రావుకు ఒక కీలక బాధ్యతను అప్పచెప్తా ఉన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి చేసే కార్యక్రమం కావచ్చు, ఏప్రిల్లో ఏదైతే పార్టీకి సంబంధించి చేసేటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి కమిటీలకు హరీష్ రావుని ఇన్ఛార్జ్ గా బాధ్యునిగా చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేయడం చూస్తా ఉంటే వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావు కూడా ఇటీవల కాలంలో కొన్ని కీలకమైన వార్తలు వచ్చాయి. పార్టీ కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ గా పరిమితమైన నేపథ్యంలో కూడా పార్టీ 3 వర్గాలుగా చీలింది. కవిత, హరీష్ రావు, కేటీఆర్ అంటూ కూడా 3 వర్గాలుగా చీలిందంటూ కూడా కార్యకర్తలు ఎవరి నాయకత్వాన్ని నమ్మి ముందుకెళ్లాలో తెలియనటువంటి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు హరీష్ రావుకు ఒక కీలక బాధ్యత అప్పచెప్పడం చూడాలి. చాలా రోజుల తర్వాత హరీష్ రావు పేరు ప్రస్తావిస్తూ కూడా ఆయన ఒక కీలక బాధ్యతను ఆయన పైన అప్పచెప్పారు. గ్రామ స్థాయిలో కమిటీల వేసి కూడా జిల్లాల పరంగా కూడా సభ్యత్వ నమోదులు చేపట్టే అంశానికి సంబంధించి కావచ్చు, పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించి కూడా ఏప్రిల్ 10న నిర్వహించాలి. అదే రోజు సభ్యత్వ నమోదు మొదలు పెట్టాలి. ఇక 27కు సంబంధించి సభకు సంబంధించి కూడా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి. ఇవన్నీ కూడా చెప్తూనే హరీష్ రావును పేరును ప్రస్తావించడం మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి అంటే హరీష్ రావు ఎక్కడ కూడా కలుపుకోకపోవడం కావచ్చు, ఆయన సభలకు సమావేశాలకు పిలవకపోవచ్చు, ఆయన నిర్ణయానికి ఏమాత్రం ఎక్కడ కూడా విలువనియకపోవచ్చు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తి నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కేసీఆర్ యొక్క కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. మరి చూడాలి ఎలా అంటే కవిత పార్టీలో సమూల మార్పులు ఉండబోతాయి అంటున్నారు. అంటే ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు హరీష్ రావును దానికి సంబంధించి అధిపతిగా చేయడం జరిగింది, అయితే ఇక్కడి నుంచే ఆ మార్పు స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ సంబంధించి ఎక్కడ కూడా హరీష్ రావు అంటే ఓన్లీ మెదక్ జిల్లా వరకే పరిమితం చేశారు. ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. అక్కడ మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు. ట్రిబుల్ షూటర్ గా పేరున్నటువంటి హరీష్ రావు రాష్ట్ర రాజకీయాలను గత ఎన్నికల్లో కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో తాజాగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత కావచ్చు, రీసెంట్ గతంలో జరిగినటువంటి జేసీఎంసీ ఎన్నికల తర్వాత, ఎంపీ ఎన్నికల తర్వాత, ఇప్పుడు రీసెంట్ జరగబోయేటువంటి ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ఏ బాధ్యులు చేసి కూడా ప్రచారాన్ని కూడా ఆయనే ఉధృతం చేశారు. ప్రచార రథసారథిగా కేటీఆర్ఏ వ్యవహరించారు. కానీ హరీష్ రావు ఎక్కడ కూడా అంటే నామకే వాస్తు మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కానీ ఆయన పూర్తి స్థాయి బాధ్యతలు ఎక్కడ కూడా అప్పచెప్పినటువంటి దాఖలాలు. కాబట్టి అంటే ఇక్కడ లోపం కనిపిస్తుందా అని ప్రస్తుతం కేసీఆర్ భావించినట్టుగానే తెలుస్తుంది. కాబట్టే హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. పార్టీ
అంటే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా బలోపేతం కావాలంటే హరీష్ రావు పాత్ర అవసరమని కేసీఆర్ భావించారా, అందుకే ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారంటే మాత్రం అవుననే మనం చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి అంటే ఉద్యమానికి అంటే ప్రభుత్వాలు రాకముందుకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారే ముందుకు పార్టీ ఉద్యమంలో కొనసాగుతున్నప్పుడు మొత్తం హరీష్ రావు తానై ముందుకు సాగినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు కేటీఆర్ పూర్తిగా కూడా ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు చేసినట్టు కావచ్చు, ప్రచారం చేసినట్టు కావచ్చు, ఎక్కడ కూడా ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎక్కడ ప్రస్తావన పార్టీ ప్రస్తావన లేకపోవడం, పోటీలో నిలపకపోవడం, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ గా కేసీఆర్ భావించినట్టుగానే మనం భావించాలి. కాబట్టే హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పచెప్పినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇక కవితకు సంబంధించి మహిళల విషయంలో కూడా ఆయన జాగృతి అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా 53 సీట్లు మహిళలకు ఇస్తాం, డీలిమిటేషన్ లో 160 స్థానాలు కాబోతా ఉన్నాయి, త్వరలో జాగృతి ఏం చేయాలో ఎలా చేయాలో నిర్ణయిస్తున్నట్టు కూడా ఆయన కవితను ఉద్దేశించి మాట్లాడిన తీరు కావచ్చు. అంటే పార్టీలో సమూల మార్పులు అంటే ఒక్కరికే బాధ్యత కాకుండా బాధ్యతలు విభజించే పనిలో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కవిత 53 సీట్లకు సంబంధించి జాగృతి విషయంలో ముందుకెళ్తే మహిళల విషయంలో ఆమెను అధ్యక్షురాలుగా పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇక గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే అంశానికి సంబంధించి హరీష్ రావుని బాధ్యులుగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి, మరి కేటీఆర్ కు సంబంధించి ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న పరిస్థితి. కాబట్టి పార్టీకి సంబంధించి విభజించి పాలించే విధంగా అంటే ఖచ్చితంగా కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పచెప్పే పండుగ ప్రస్తుతం అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కరికే నాయకత్వ బాధ్యతలు అప్పచెప్తే కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఎవరిని పూర్తిగా నమ్మి ముందుకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి, ఎందుకంటే పార్టీలో పోటీ చేసేందుకే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరి నాయకత్వాన్ని నమ్మాలి, ఎవరి నాయకత్వం ద్వారా ముందుకెళ్ళాలి అనే అంశాలు. ఎందుకంటే రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అది చాలా ఉధృతంగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటికి రానటువంటి పరిస్థితి, పూర్తిగా ఆయన 14 నెలలుగా ఫామ్ హౌస్ కి పరిమితమైన నేపథ్యంలో కూడా ఎవరిని కలవాలి, ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి అన్న అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. కాబట్టి హరీష్ రావు గాని, కవిత గాని, కేటీఆర్ గాని పూర్తిగా ధైర్యం ఇచ్చి ముందుకెళ్లమని ధైర్యం ఇచ్చే నాయకుడే లేనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకొని తెలుస్తా ఉంది. కాబట్టి ఇలా జాగృతి అంశం కావచ్చు, మరోపక్క హరీష్ రావు అంశం కావచ్చు ప్రస్తావించినటువంటి తీరైతే ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే క్రమంలో కూడా బాధ్యతలు విడివిడిగా అప్పచెప్పాలని ప్రస్తుతం కేసీఆర్ భావించినట్టుగా మనం తెలుస్తా ఉంది. మొత్తానికైతే కేసీఆర్ కీలక నిర్ణయానికి సంబంధించి సిల్వర్ జూబ్లీ నిర్వహించిన తర్వాత కూడా పార్టీ బలోపేతం కావచ్చు, స్థానిక ఎన్నికల్లోనే ఇదంతా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పటివరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన నష్టం పక్కన పెడితే రాబోయే స్థానిక ఎన్నికలు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా గ్రామాల్లో సత్తా చెప్పి పార్టీని బలోపేతం చేయాలన్న యోచనలో ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యాఖ్యల్లో భాగం చూస్తా ఉంటే మాత్రం అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. హరీష్ రావు బాధ్యతలకు సంబంధించి ఇంకా చూడాలి మరి ఎలా ఉండబోతోంది. కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ నేతల మధ్యలో చిచ్చు పెడుతారా లేదంటే సమిష్టిగా ముందుకు పోతారా అన్న అంశం పైన క్లారిటీ రావాల్సి ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఈ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ చరిత్రలో భాగస్వామి అయ్యే అవకాశం ఉద్యమ పార్టీ ద్వారా మీ అందరికీ దక్కిందని, పార్టీ నాయకులకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, పార్టీలో సమూల మార్పులు చేస్తామని అన్నారు గులాబీ బాస్ కేసీఆర్. డీలిమిటేషన్తో తెలంగాణలో 160 స్థానాలు అవుతాయని, ఇందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు కేసీఆర్. త్వరలో మహిళా అధ్యక్షురాలిని నియమిస్తామని, తెలంగాణ జాగృతి ఏమి చేస్తారో మహిళా విభాగం వారు అలాగే చేస్తారని అన్నారు కేసీఆర్. ఇక మైనార్టీల విషయంలో బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని, తమది సెక్యులర్ సిద్ధాంతమని స్పష్టం చేశారు కేసీఆర్. భవిష్యత్తులో పార్టీకి విజయం దక్కాలి, తద్వారా తెలంగాణకు అంతిమ విజయం దక్కాలని సూచించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏడాది పాటు ఉధృతంగా ఉద్యమాలు నిర్వహిస్తామని, నెలకు అంశం మీద పోరాడతామని, ప్రతి జిల్లాలో 3 కమిటీలు ఉంటాయని, రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు కేసీఆర్. ఇక పథకాలను చూసి కాంగ్రెస్ కు ఓటు వేశారని, కాంగ్రెస్ ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి భవిష్యత్ బీఆర్ఎస్ అన్నారు గులాబీ దళాధిపతి కేసీఆర్.